దేవతలు అంటే ఎవరు? మనకు తెలియని శక్తులు. మనం ఏదో పేరు పెట్టుకోవచ్చు. ఆ ఎన్నో పేర్లు పెట్టుకున్నప్పుడు ఎంతోమంది దేవతలన్న సహజం. ఆ ఎంతోమంది దేవతలు అంటే ఎన్నో రకాల శక్తులు నీళ్లలో ఉంటాయి. ఏ నీళ్లలో ఉంటాయి? నది నీళ్లలో ఉంటాయి. ఆ విధంగా ఈ దేవతలందరూ దాంట్లో ఉంటారు అంటే అర్థం ఏంటి? ఆ శక్తి అంతా నీళ్లలో ఉంటుంది. మరి ఆ శక్తి మన మీదకి రావాలి. మన మీదకి రావాలంటే మనం కలవాలి దాన్ని. అందువల్ల స్నానం చెయ్యాలి అన్నారు. ఆ విధంగా ఎన్నో దేవతలు దాంట్లో ఉంటారు అని ఒక మాట వచ్చేసింది. అదేవిధంగా పుష్కరాలు, తర్వాత ఈ పర్వదినాల్లో స్నానాలు, ఇవి మళ్ళీ వేరు వేరు. పుష్కరాలు అనేసరికి ఏంటి? ప్రతి నదికి ప్రతి 12 సంవత్సరాలకి నది యొక్క నీటిలో గుణం మారుతుంది. ఎందుకు అంటే ఈ నదిలో ఉన్న నీరు ఆ భూగోళంలోని ఆ ప్రాంతం డైరెక్ట్గా గురుగ్రహానికి సంబంధించి కనెక్టివిటీ ఉంటుంది. గురుగ్రహం బయటెక్కడో దూరంగా ఉంది, అతిపెద్ద గ్రహం. అది మన సౌరమండలంలో అతిపెద్ద గ్రహం. అది భూమి మీదకి తన కాంతులు ప్రసరిస్తున్నప్పుడు భూమి మీద అన్ని అనుకూలమైనటువంటి శక్తులను ఇస్తుంది. ఆ క్రమంలో మన వాళ్ళు ఏం గుర్తించారంటే, ఆ గురువు మేషరాశిలో ఉంటే ఏ నదిలో నీరు మారుతుంది, కొత్త మార్పు వస్తుంది. వృషభ రాశిలో ఉంటే ఏ నదికి వస్తుంది. అలా నదికి పుష్కరాలు రావడం గురువు రాశిలో ఉండడానికి లింక్ పెట్టారు. ఆ విధంగా మేషరాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరాలు వస్తాయి. వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి వస్తాయి. తర్వాత కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా నదికి వస్తాయి. సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి వస్తాయి. అట్లా అన్ని నదులు, దేశంలో ఉన్న అన్ని నదులకి చెప్పారు. ఆ విధంగా చెప్పిన క్రమంలో ఈ పుష్కర కాలంలో ఆ మార్పులు అవడం మొదలెట్టాయి కాబట్టి ఆ మార్పు మొదలు కాగానే వెళ్ళి స్నానం చేయమన్నారు. దాన్ని ఆది పుష్కరాలు అన్నారు. తర్వాత అంత్య పుష్కరాలు అంటారు. అంటే చివరి సంవత్సరం చివర ఈ 12-15 రోజుల్లో అప్పుడు అరణ్యాలు బాగా ఉండేవి. నదుల దగ్గరికి పోతే సెక్యూరిటీ ప్రాబ్లం అయ్యేది. అందువల్ల అందరం కలిసి వెళ్దామని ఆ 12 రోజులు వెళ్ళొద్దామని ఆ 12 రోజులు అక్కడికి వెళ్ళి ఆ స్నానాన్ని చేసేవాళ్ళు. ఎందుకంటే జనం వచ్చేసరికి క్రూరమృగాలు మళ్ళీ రావు. అందువల్ల అప్పుడు వెళ్ళి తప్పకుండా చేయండి అని చెప్పారు. భద్రత కోసం చెప్పారు. కానీ అసలు ఆ జంతువులు లేవు, అడవులు లేని ఈ కాలంలో ఆ 12 రోజులకే పోయి చేయాల్సిన అవసరం లేదు. ఆ సంవత్సర కాలంలో ఎప్పుడు మనకి మార్పు కోసం వెళ్ళి స్నానం చేసినా సరిపోతుంది.